బర్నింగ్ టాపిక్. ప్రధాని మోదీ షెడ్యూల్ అంటేనే చాలా హెక్టిక్గా ఉంటుంది. ప్రతి నిమిషం కౌంట్ అక్కడ. ఒక 5 minutes లీజర్ దొరికినా సరే ఎవరో ఒకరికి అపాయింట్మెంట్ ఇస్తారు. అలాంటిది మోదీ హైదరాబాద్ టూర్లో రిజర్వ్ టైం పెట్టారు. 5-10 నిమిషాలు కాదు, ఏకంగా గంటన్నర. ఆ టైంలో నో పర్టిక్యులర్ షెడ్యూల్. మరేం చేస్తారు ఆ రిజర్వ్ టైంలో? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ప్రధాని మోదీ రావడం సాధారణమే అయినా ఈసారి మాత్రం రెగ్యులర్ టూర్ కాదు. ఆదివారం పరేడ్ గ్రౌండ్లో జరిగే బీజేపీ బహిరంగ సభకి నేతలంతా సిద్ధంగా ఉన్నా సరే ఆ సభకు ముందు వచ్చే ఈ రిజర్వ్ టైం గురించే టెన్షన్ పడుతున్నారు. ఎందుకని? మూడోసారి ప్రధానయ్యాక తొలిసారి తెలంగాణలో అడుగుపెడుతున్న మోదీ టూర్ ఎందుకు అంత ప్రత్యేకం కాబోతోంది? మాట్లాడుకుందాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. హిందీ బెల్ట్ పార్టీ అనే ముద్రుండేది బీజేపీ మీద. బెంగాల్ విజయంతో అది ఇప్పుడు చెరిగిపోయింది. కేవలం ఉత్తరాది పార్టీ అనే ముద్ర కూడా ఉంది బీజేపీ మీద. అది ఇప్పుడు చెరిగిపోవాలి అంటే ఏం చేయాలి? దక్షిణాదిన బలమైన అడుగులు వేయాలి, అధికారంలోకి రావాలి. అందుకు అర్జెంటుగా ఒక స్టేట్ కావాలి. అది తెలంగాణనే అని తన రాకతో చెప్పాలనుకుంటున్నారు ప్రధాని. బెంగాల్లో హ్యూజ్ విక్టరీ సాధించిన తర్వాత బెంగాలీ ప్రజలిచ్చిన విజయానికి మోకరిల్లి మరీ ధన్యవాదాలు చెప్పాక ఇక తన ప్రయాణం దక్షిణాది వైపు, పర్టికులర్గా తెలంగాణ వైపు అని సంకేతాలు ఇచ్చారు. ఇంతకీ వై తెలంగాణ? దక్షిణాది జైత్రయాత్రని తెలంగాణతోని ఎందుకు మొదలు పెట్టాలి అనుకుంటున్నారు మోదీ? బెంగాల్లో బీజేపీ విన్నవగానే సౌత్లో ఒక పెద్ద చర్చ జరిగింది, పర్టిక్యులర్గా తెలంగాణలో. బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే అని రాజకీయ విశ్లేషకులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, మీడియా ప్రముఖులు, పాలిటిక్స్పై కాస్త ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు ఇలా అందరూ కామన్గా మాట్లాడుకున్న టాపిక్ టార్గెట్ తెలంగాణ అని. తెలంగాణనే ఎందుకు? బీజేపీ టార్గెట్ తెలంగాణ కాదు. ఆ మాటకొస్తే ప్రతి రాష్ట్రాన్ని చేజిక్కించుకోవాలి అన్నదే కమలదళం లక్ష్యం. అక్కడ కాంగ్రెసే ఉండని, ఆ రాష్ట్రాన్ని కమ్యూనిస్టులే ఏలని, కాషాయ జెండా ఎగరాల్సిందేనన్న కసి ఆ పార్టీది. అయితే నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే అని అంత పర్టికులర్గా ఎందుకు అంటున్నారు? దీనికో రీజన్ ఉంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి అనగా ప్రధాని మోదీ తెలంగాణ టూర్ షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఏదో యాదృచ్ఛికంగా ఫిక్స్ చేసిన షెడ్యూల్ కాదది. ప్రధానిగా 3వ సారి గెలిచిన తర్వాత తొలిసారి తెలంగాణలో అడుగు పెడుతున్న క్షణం ఇది. ఆ అడుగు మామూలుగా ఉండకూడదు అనుకున్నారో ఏమో. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాకే తెలంగాణలో ముహూర్తం ఉండాలి అని ముందుగానే నిర్ణయించుకున్నారు. నిజానికి ఈ ముహూర్తం ఖరారవ్వడానికి మరో కారణం బెంగాల్లో విజయం ఖాయం అని మే 4వ తేదీకి ముందే బీజేపీకి అంచనాలు ఉండడమే కావచ్చు. ఖచ్చితంగా గెలుస్తాం అని సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తోనే తెలంగాణ టూర్ ఫిక్స్ అయినట్టు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. మరో థియరీ వినిపిస్తోంది. ఎంతవరకు నిజమో కానీ ఒక లింక్ కూడా కనిపిస్తోంది. అదేంటంటే 5 రాష్ట్రాల పోలింగ్ ముగిసిందేమో ఏప్రిల్ 29న. 1-2 రోజుల తర్వాత కౌంటింగ్ పెట్టుకోవచ్చు, లేదా 3వ తేదీ ఆదివారం ఆ రోజు కౌంటింగ్ ఏర్పాట్లు చేసుకోవచ్చు. బట్ పర్టిక్యులర్గా 4వ తేదీ, అందులోనూ సోమవారమే ఎందుకు ఫలితాలు వెల్లడించారు? ఇట్స్ నాట్ జస్ట్ కోఇన్సిడెన్స్. ఆ రోజు సోమవారం కాబట్టి, స్టాక్ మార్కెట్లు ఓపెన్ అవుతాయి కాబట్టి కావాలనే ఆ ముహూర్తం పెట్టారట. ఇదో చర్చ జరుగుతోంది బయట. అంటే బెంగాల్లో బీజేపీ అఖండ విజయం ఖాయం అనే ధీమా ఆ పార్టీలో ఉంది. ఆ ధీమా ఉంది కాబట్టే అంత ధైర్యంగా సోమవారం నాడు కౌంటింగ్కి ముహూర్తం పెట్టించుకుంది అనే ఒక టాక్. బెంగాల్లో గెలుస్తామనే గట్టి నమ్మకం బీజేపీకి ఉంది కాబట్టే తెలంగాణ టూర్ కూడా ఫిక్స్ అయింది అని కూడా చెప్పుకున్నారు. భారతీయ జనతా పార్టీ ఇక్కడ కూడా అధికారంలోకి రావాలని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి పట్టణాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఒక వాతావరణం నెలకొంటా ఉంది. ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ కూడా అధికారంలోకి రావాలని ప్రజలందరూ కూడా ఆశిస్తున్నటువంటి నేపథ్యం. ఈరోజు ప్రధానమంత్రి గారు మొట్టమొదటగా మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత మొట్టమొదటగా తెలంగాణలో అడుగు పెడుతున్నారంటే నెక్స్ట్ టార్గెట్ బీజేపీకి తెలంగాణ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా అందరూ గుర్తించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బీజేపీ నెక్స్ట్ టార్గెట్ ఇక తెలంగాణనే అని అనడానికి ఇంకో కారణం 15 ఏళ్ల పాటు దీదీ ఏలుతున్న సామ్రాజ్యాన్ని, అందులోనూ ఒకనాటి కమ్యూనిస్టుల కోటనే ఢీకొడుతున్నాం అని నమ్మకం ఏర్పడినప్పుడు తెలంగాణని సైతం గెలవలేమా అనే ధీమా ఆ పార్టీకి వచ్చింది.
దాని ఫలితమే ఈ ఆదివారం నాడు తెలంగాణలో ప్రధాని మోదీ అడుగుకు ముహూర్తం. సుమారు 12 లక్షల కోట్ల రూపాయలు 11 సంవత్సరాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. వచ్చేటువంటి 28లో కానీ 29లో కానీ ఎప్పుడు శాసనసభ తెలంగాణ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలి, భారతీయ జనతా పార్టీని గెలిపించండి, తెలంగాణను రక్షించండి అనేటువంటి నినాదంతో తెలంగాణ ప్రజల మధ్యకి వెళ్తాం. ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలో రావాలని, అధికారంలో తీసుకురావాలనే దాంట్లో జాతీయ పార్టీ ఆలోచన చేస్తున్న విషయంలో ఏ రకమైనటువంటి రెండవ ఆలోచన లేదు. కేరళలో పినరయి విజయన్ ఓడిపోయాక ఒక విషయంలో తన బాధని, ఆందోళనని అడ్రస్ చేశారు. అయ్యో, హ్యాట్రిక్ సీఎం అనే ట్యాగ్ మిస్ అయ్యానే, పార్టీ ఓడిపోయిందే అని కాదు ఆ ఆందోళన. బీజేపీకి కేరళలో 3 అసెంబ్లీ స్థానాలు రావడమే పినరయి విజయన్లో అత్యంత ఆందోళన కలిగించిన అంశం. ఏంటి 3ంటికే అంటారా? ఖచ్చితంగా కమ్యూనిస్టులు కంగారు పడాల్సిన మ్యాటర్ అండ్ నంబర్ అది. 10 ఏళ్ల తర్వాత కేరళం అసెంబ్లీలోకి బీజేపీ ఎంట్రీ ఇవ్వడం అదే మొదటిసారి. అందులోనూ 3 వెళ్తున్నారు సభలోకి. కమ్యూనిస్టులు పినరయి విజయన్ గురించి ఒక విషయం గొప్పగా చెప్పుకునేవారు. ఆయన సీఎంగా ఉన్నంత వరకు కేరళంలో బీజేపీని ఎదగనివ్వలేదు చూశారా అని చెప్పుకునేవారు. తీరా చూస్తే 30 అసెంబ్లీ సీట్లలో 3 సీట్లు గెలుచుకొచ్చింది కాషాయదళం. సో కేరళంలో మున్ముందు ఏం జరగబోతోందో చెప్పడానికి ఇదొక సంకేతం. బెంగాల్లో కూడా ఒకప్పుడు 1% ఓట్ షేర్ మాత్రమే ఉంది బీజేపీకి. ఏం వస్తుందిలే, ఇది అసలే కమ్యూనిస్టుల కంచుకోట, ఇక్కడే ఎర్ర జెండా పోయి కాషాయ జెండా రావడమా అసాధ్యం అని అనుకున్నారంతా. కానీ కమలదళం దూసుకొచ్చింది. 2016లోనే బెంగాల్లో గట్టిగా ట్రై చేసింది బీజేపీ, కానీ ఓడింది. ఆనాడు బీజేపీకి వచ్చింది 3 సీట్లు. వచ్చింది సింగిల్ డిజిట్ కదా అని నిరాశపడలేదు. ఏమీ లేని దగ్గర 3 సీట్లు వచ్చాయి అనే కసితో పనిచేసింది. 2021లో మరింత పట్టుదలగా ప్రయత్నించింది, కానీ అప్పుడు ఓడింది. బట్ ఏకంగా 77 సీట్లు వచ్చాయి, డబుల్ డిజిట్ సీట్స్. ఇక 2026లో తాడో పేడో తేల్చుకోవాలి అనుకుంది, గెలిచింది. ఏకంగా 207 సీట్లు. సింగిల్ డిజిట్ నుంచి సింగిల్ హ్యాండ్తో అధికారాన్ని కైవసం చేసుకునే వరకు వెళ్ళింది. కేరళంలో ఇవాళ వచ్చిన సీట్లు కూడా 3. మరో 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత ఏమో, ఎవరు మాత్రం ఏం చెప్పగలరు? బెంగాల్లో మహా అయితే 100 లేదా 150 సీట్లకే బీజేపీ పరిమితమవుతుంది అని చాలా మంది విశ్లేషణలు చేశారు. కారణం అక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ 30% దాకా ఉంది కాబట్టి, ఆ ఓట్లన్నీ తృణమూల్కే పడతాయి అనే భావన ఉంది కాబట్టి, కొద్దిపాటి హిందూ ఓట్లు పడినా చాలు గెలిచేస్తాం అనే ధీమాతో మమత ఉన్నారు కాబట్టి. కానీ అలాంటి దగ్గర మ్యాజిక్ చేసి పడేసింది బీజేపీ. హిందూ ఓట్ల ఏకీకరణ చేసి బెంగాల్ గడ్డపై అఖండ విజయంతో అడుగుపెట్టింది. సో అలాంటి చోటే గెలిచినప్పుడు మరే రాష్ట్రం మాత్రం టార్గెట్ కాకుండా పోతుంది బీజేపీకి. అందుకే తెలంగాణ ఇప్పుడు బీజేపీ టార్గెట్. ఇక అసలు విషయం, రిజర్వ్ టైంలో ఏం జరగబోతోంది? నేతల్లో ఎందుకు అంత టెన్షన్? నడుస్తున్న ఊహాగానాలు ఏంటి అంటే, రాష్ట్ర బీజేపీపై ఏమంత హ్యాపీగా లేదట అధిష్టానం. అందుకే ప్రతి ఒక్కరి ప్రోగ్రెస్ కార్డు పట్టుకునే తెలంగాణలో ల్యాండ్ అవుతున్నారట ప్రధాని మోదీ. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల షెడ్యూల్ అంతా ముగిశాక ఇక ఒక్కొక్కరిని పిలుస్తారట. ఆ లిస్టులో రాష్ట్ర నాయకత్వం నుంచి సీనియర్ లీడర్ల దాకా ఉన్నారని టాక్. ఈ ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన క్లాస్ అంతా ముగిశాకే భారీ బహిరంగ సభకి అటెండ్ అవుతారట ప్రధాని మోదీ. బెంగాల్లో అడుగుపెట్టాలని 2016 నుంచి ప్రయత్నిస్తే 2026లో ఆ మిషన్ కంప్లీట్ అయింది. కానీ తెలంగాణలో ఆల్రెడీ ఓ అడుగు పడింది. చెప్పాలంటే బీజేపీకి కాస్త ఈజీ టార్గెట్ అయిన రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. ఇదే విషయాన్ని నెంబర్స్ కూడా చెప్తున్నాయి. 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సాధించిన ఓట్ షేర్ 8.52%. 2019 లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి బీజేపీ ఓట్ షేర్ 19.65% పెరిగింది. ఏకంగా 11.13% పెరుగుదల, ఊహించని గ్రోత్. 2024 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి ఏకంగా 35.08% ఓట్ షేర్ వచ్చింది. అంటే గతం కంటే మరో 15.43% పెరుగుదల. 2014లో ఒకే ఒక్క ఎంపీ, 2019లో 3, 2024లో 8 మంది. ఇది తెలంగాణలో బీజేపీ గ్రోత్. పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు 35% ఓట్లతో అన్ని పార్టీల కంటే కూడా నువ్వా నేనన్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి చూసింది. కాబట్టి రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ గడ్డ మీద, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలిపించుకోవాలనేటువంటి తపన వారికి ఉంది. కాబట్టి డెఫినెట్గా తెలంగాణ యావత్ ప్రజానికానికి
ఈ రాష్ట్రం అప్పుల ఊపి నుంచి బయటపడాలంటే, ఈ రాష్ట్రం దోపిడీ పరిపాలన నుంచి బయటపడాలంటే, ఈ రాష్ట్రం సురక్షితంగా సుభిక్షంగా అభివృద్ధి చెందాలంటే బీజేపీతో మాత్రమే సాధ్యమైనటువంటి మెసేజ్ తప్పకుండా ఇస్తారు. ఇక అసెంబ్లీ లెక్కల్ని చూద్దాం. 2014లో తెలంగాణలో బీజేపీ సాధించిన ఓట్ షేర్ 4.13%. 2018లో 6.98% ఓట్లు వచ్చాయి. 2023లో 13.90% పెరిగింది. అంటే లోక్సభ ఎన్నికలప్పటికంటే అసెంబ్లీ ఎన్నికలప్పుడు తెలంగాణ బీజేపీ పర్ఫార్మెన్స్ కాస్త వీక్ గానే ఉంది. పైకి ఓట్ షేర్ పెరిగినట్టే కనిపించినా ఆశించినంతగా అయితే లేదు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు మోదీ మేనియా గట్టిగా పనిచేస్తోంది. అదే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి స్టేట్ ఇష్యూస్ హైలైట్ అవుతున్నాయి. అందుకే ఈసారి వ్యూహం మార్చాలనుకుంటోంది బీజేపీ. బెంగాల్లో తామెక్కడ ఫెయిల్ అయ్యామన్నది 2026 కానీ తెలుసుకోలేకపోయింది బీజేపీ. బెంగాల్లో దీదీ వర్సెస్ మోదీ అనే ఫార్ములాతో ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీ ఓడిపోయింది. ఈసారి ఆ పొరపాటు చేయకుండా తృణమూల్ వర్సెస్ బెంగాల్ బీజేపీ మధ్య పోటీ జరిగేలా వ్యూహరచన చేశారు. ఈ స్ట్రాటజీ సక్సెస్ అయింది. తెలంగాణలో కూడా ఇప్పుడు అలాంటి వ్యూహమే అమలు చేయబోతున్నారా? అంటే ఎందుకో ఎక్కడో తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకత్వంలో ఒక అలసత్వం కనిపిస్తోందన్న చర్చ జరుగుతోంది. ఈ అనుమానం, ఈ అసంతృప్తి బీజేపీ అధిష్టానంలో కనిపిస్తోంది కూడా. గతంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం పైన, ఇక్కడ గెలిచిన ఎంపీలపైన ప్రధాని మోదీ గుస్సా అయినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీతో పోలిస్తే సోషల్ మీడియాలో తెలంగాణ బీజేపీ నేతల ప్రదర్శన చాలా పేలవంగా ఉందని ఒకసారి ప్రధాని మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానంగా నేతల మధ్య వర్గపోరు, చాలా మంది నేతలు కలిసికట్టుగా లేకపోవడం అనేది తెలంగాణలో బీజేపీ విస్తరణకు ఆటంకంగా మారిందనేది బహుశా పార్టీ అభిప్రాయం కావచ్చు. చాలా మంది నేతలు క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉండకుండా హైదరాబాద్కే పరిమితమవుతున్నారని, ఎంపీలుగా నియోజకవర్గాల్లో యాక్టివ్గా ఉండడం లేదనే భావన కూడా బీజేపీ అధిష్టానంలో ఉండి ఉండొచ్చు. ఒకందుకు దీన్ని సెటరైట్ చేయడానికే ప్రధాని మోదీ నేరుగా తెలంగాణకు వస్తున్నారని చర్చ జరుగుతోంది. ఎందుకంటే బీఆర్ఎస్ పాలన, కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ప్రత్యామ్నాయంగా మోదీ తరహా పాలన తెలంగాణకు రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇవాళ తెలంగాణలో బీజేపీ కార్యకర్తలకు మాత్రమే కాదు జోష్, ఉత్సాహం, తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు మోదీ రాక గురించి. ఎందుకంటే మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా తెలంగాణలో అడుగు పెడతా ఉన్నారు. మరి ముఖ్యంగా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత. కాబట్టి ప్రజలకు అచంచలమైనటువంటి నమ్మకం, విశ్వాసం. ఇవాళ గుజరాతు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తరహా అభివృద్ధి, అదే రకంగా పేదలకు సంక్షేమం, అవినీతి రహిత పాలన అది మోదీ గారికి సాధ్యమని చెప్పి తెలంగాణ ప్రజలు కూడా భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వారి రాక ఒక రాజకీయపరమైనటువంటి మలుపు ఖచ్చితంగా తెలంగాణలో సంభవిస్తుంది. ప్రధాని మోదీ హైదరాబాద్ టూర్లో 1 గంటన్నర సేపు రిజర్వ్ టైం ఉంది. మొదటి షెడ్యూల్ ప్రకారం 45 నిమిషాల నుంచి గంట సేపు మాత్రమే ఉంది. లేటెస్ట్ షెడ్యూల్లో అది కాస్త గంటన్నరకు పెరిగింది. ఆ రిజర్వ్ టైంలో ఏం చేస్తారన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. బీజేపీ నేతల్ని కలుస్తారా, పార్టీలో నెలకొన్న అసమ్మతిపై క్లాస్ తీసుకుంటారా అనే చర్చ అయితే జరుగుతోంది. ఎందుకంటే ఎన్నికలకు ఇంకో 2.5 ఏళ్లు మాత్రమే ఉంది. ఇంకో ఏడాది అయితే ఎలక్షన్ ఇయర్ మొదలైనట్లే. అయినా సరే పార్టీలో ఆశించిన స్థాయిలో ఊపు కనిపించడం లేదనేది అధిష్టానం భావన అయి ఉండొచ్చు. మిగే రాష్ట్ర నేతలకు ఇలా క్లాస్ తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో బీజేపీకి ఆదరణ ఉన్నా నాయకుల పనితీరు సరిగ్గా లేదని, విభేదాలు వీడి సమిష్టిగా పనిచేయాలని 2028 ఎన్నికల లక్ష్యంగా క్షేత్రస్థాయిలో బలోపేతం కావాలని చెప్పడానికే ఆ రిజర్వ్ టైంను వాడుకుంటారని కూడా అంటున్నారు. తెలంగాణ గెలిస్తే దక్షిణాది గెలిచినట్టు అనేటటువంటి రీతిలో ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు తెలంగాణ నెక్స్ట్ మా టార్గెట్, తెలంగాణ నెక్స్ట్ మా రాడర్లో ఉన్నది అనే సంకేతాన్ని కూడా ఆల్రెడీ ఇచ్చారు. ఆదివారం సాయంత్రం 4:45 నుంచి 6:15 వరకు రిజర్వ్ టైం ఉంది. ఆ టైంలో ప్రధాని మోదీ కాస్త రెస్ట్ తీసుకుంటారని చెప్తున్నారు. కానీ అది కేవలం విశ్రాంతి కోసం కాదు, ఇది తెలంగాణ బీజేపీ భవిష్యత్తును నిర్ణయించే సమయం. ఇన్నాళ్లు వర్గపోరుతో కునారిల్లుతోన్న నేతలకు ప్రధాని నేరుగా గీతోపదేశం చేయబోతున్నారా? ఈసారి సామూహిక భేటీలు కాదు, ఆ గంటలో కీలక నేతలతో విడివిడిగా 1-to-1 అపాయింట్మెంట్ ఇవ్వబోతున్నట్టు చెప్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడి నుంచి మొదలుకొని సీనియర్ నేతల వరకు అందరి పనితీరుపై ప్రధాని మోదీ దగ్గర రిపోర్ట్ కార్డ్ సిద్ధంగా ఉంది. నేతలు చెప్పే మాటల కంటే తన దగ్గరున్న డేటాకే ప్రాధాన్యత ఇవ్వబోతున్నారని చెప్తున్నారు. అందరూ కలిసి నడుస్తారా లేక వెనకబడిపోతారా అని సూటిగా అడగబోతున్నారట. ఇలా అడగడానికి ఇంకో కారణం కూడా ఉంది. రాష్ట్ర బీజేపీకి ఒక అధ్యక్షుడంటూ ఉన్నారు. అక్కడి నుంచే రాజకీయం నడవాలి. కానీ పార్టీలో మరో 3 పవర్ సెంటర్స్ నడుస్తున్నాయన్నది ప్రధాని మోదీకి వెళ్లిన రిపోర్ట్ అని చెప్తున్నారు.
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి ఒకలా, బండి సంజయ్ మరోలా ఉంటే ఎంపీ ఈటల తీరు ఇంకోలా ఉందంటున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. దీన్ని సెటరైట్ చేయడానికే రిజర్వ్ టైం తీసుకుంటున్నారు అనేది ఇక్కడ మెయిన్ డిస్కషన్ పాయింట్. ప్రధాని మోదీ తెలంగాణ టూర్లో మరొక యాంగిల్ కూడా ఉంది. ముందుగా రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలపై షెడ్యూల్ ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర పార్టీ వ్యవహారాలకు సంబంధించిన సెషన్ ఉంటుంది. అది ముగిశాక తెలంగాణ ప్రజలను ఉద్దేశించి తమ పార్టీ టార్గెట్ ఏంటి అనేది బహిరంగ సభ ద్వారా మోదీ మాటల్లో బయటకొస్తుంది. అఫ్కోర్స్ అధికార ప్రతిపక్షాలపై పొలిటికల్ విమర్శలు అయితే ఉంటాయి. కానీ వీటన్నిటి గ్యాప్లో ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ కూడా ఉండబోతోంది. రాష్ట్ర నేతల తీరు ఎలా ఉన్నా ఒక జాతీయ పార్టీగా తన పని తాను చేసుకుంటూ పోతోంది బీజేపీ. తెలంగాణలో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతోంది. 2028 ఎన్నికలే లక్ష్యంగా వేస్తున్న తొలి అడుగుగా నీ పార్టీ నేతలు చెప్తున్నారు. అంతకన్నా ముందు త్వరలో గ్రేటర్ ఎన్నికలు జరుగుతాయి. దానికి ప్రధాని మోదీ పర్యటన ఒక ఆరంభమని చెప్తున్నారు. అందులో భాగంగానే ఈ పర్యటన సమయంలో ప్రధాని మోదీ దాదాపు 9,400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అందులో ఒకటి హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్. NH-167లో గుడిబెల్లూరు నుంచి మహబూబ్ నగర్ వరకు 4 వరుసల రహదారి పనులకు శంకుస్థాపన చేస్తారు. ప్రాజెక్టు విలువ 3,175 కోట్ల రూపాయలు. నెక్స్ట్ జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా 2,360 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి శంకుస్థాపన చేస్తారు. 1,243 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ 3వ రైల్వే లైన్ ప్రారంభిస్తారు. ఇతర ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. వరంగల్లో PM మిత్ర టెక్స్టైల్ పార్క్, హైదరాబాద్ మల్లాపూర్లో పెట్రోలియం టెర్మినల్ వంటి ప్రాజెక్టులు కూడా మోదీ షెడ్యూల్లో ఉన్నాయి. ఇలా ఉంటే ప్రధాని మోదీ పర్యటనపై తెలంగాణలో బోలెడన్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. హైదరాబాద్ టూర్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలుస్తారని చెప్తున్నారు. మెట్రో ప్రాజెక్ట్ ఫేజ్ 2 పనులకు అనుమతులతో పాటు నిధుల కేటాయింపుపై చర్చించే అవకాశం ఉందంటున్నారు. మూసీ బ్యూటిఫికేషన్, పోర్ట్ సిటీకి మౌలిక వసతులు, ఇలాంటి విజ్ఞాపనలు కూడా ఉన్నాయంటున్నారు. ఏదేమైనా ప్రధాని మోదీ టూర్ ఒక్కటే చెప్తోంది, ఈసారి టార్గెట్ తెలంగాణనే అని. బహిరంగ సభలో ప్రధాని మోదీ ఏం మాట్లాడతారు, ఎవరిని టార్గెట్ చేస్తారు అనేది ఉత్కంఠే. బట్ ఆ గంటన్నరలో జరిగేది ఏంటనే ఉత్కంఠే వీడట్లేదు. ఎవరిని కుదురుగా ఉండనివ్వట్లేదు. అది అసమ్మతి నేతలకు ఇచ్చే వార్నింగ్ బెల్లా, లేక తెలంగాణలో పాగా వేయడానికి సెట్ చేసిన సైలెంట్ అలార్మా? చూడాలి నరేంద్రుడి మనసులో ఏముందో. ఇది వాళ్ళ బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.